మామూలుగా ఉండదు. ఇదంతా కూడా క్రైమ్ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు అనమాట. మనకి లాస్ట్ వరకు కూడా పాయింట్ని తీసుకెళ్తూ ఉంటారు. లాస్ట్లో అయితే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా అయితే మాత్రం చాలా బాగుంటుంది మూవీ. మన మమ్ముట్టి గారు కూడా ఇందులో స్పెషల్ క్యారెక్టర్ చేశారు. ఒక అమ్మాయి బలమైన కోరిక తను చనిపోయిన తర్వాత అయినా తీరుతుంది అనేలా అయితే చూపిస్తారనమాట. మరి ఆ కోరిక ఏంటి, అసలు మమ్ముట్టి గారు ఇందులో ఏ క్యారెక్టర్ వేశారు ఏంటి, ఇదంతా కూడా తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. డబ్బు మనిషితో ఏ పనైనా చేస్తుంది అనేది మనం ఆల్రెడీ చూసాము. కాకపోతే ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి ప్రాణాన్ని కూడా తీసేస్తుంది అనమాట. అలా అయితే ఉంటుంది. ఇంతకీ ఏం మూవీ అంటే మాత్రం రేఖా చిత్రం. ఆహాలో అవైలబుల్గా ఉంది, సోనీ లివ్లో కూడా స్ట్రీమ్ అవుతూ ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఒక పోలీస్ ఆఫీసరు ఆన్లైన్లో పేకట ఆడతాడనమాట. పేకట ఆడి 15 లక్షలు సంపాదిస్తాడు. అందుకు గాను అతను సస్పెండ్ చేస్తారు. సో చాలా వైరల్ అయిపోతుంది అనమాట ఆ న్యూస్. తర్వాత మళ్ళీ ఆయన డ్యూటీలోకి తీసుకోబడతాడనమాట. మంచి ఆఫీసరు, ఎందుకు వదులుకోవటం అని డ్యూటీలోకి అయితే తీసుకుంటారు. తీసుకున్నాక ఒక ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ఏరియాలో కేసులు అనేవి చాలా తక్కువ. సో అందుకని ఆ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడే మొత్తం దేశం అంతా తిరిగి చూసే కేసు స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఒక అమ్మాయిని ఎప్పుడో దాదాపు చాలా ఏళ్ళ క్రితం, సో అక్కడ పూడ్చిన ప్లేస్ దగ్గరికి ఆ పూడ్చిన పర్సన్ వచ్చి బాధపడుతూ, మేము ఇక్కడే స్టార్ట్ చేసాము మా జీవితాన్ని రక్తంతో, మళ్ళీ ఇక్కడే నా జీవితం ఎండ్ అవుతుంది అనేలాగైతే వచ్చి ఫేస్బుక్ లైవ్లో స్టేట్మెంట్ ఇచ్చి చనిపోతాడనమాట. అక్కడి నుంచి మనకి స్టోరీ బిగిన్ అయ్యిద్ది. అసలు ఎవరా అమ్మాయి, వీళ్ళు ఎందుకు చంపారు, చంపడం వల్ల వచ్చిన లాభం ఏంటి, ఇదంతా ఒకటి. ముందు ఆ అమ్మాయిని కనుక్కోవడం కోసం వీళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా ఏదైతే ఉందో అది మామూలుగా ఉండదు. చివరిలో మనకి రివీల్ చేస్తారనమాట. సో ఆ పాయింట్ అయితే మాత్రం బాగా చూపించారని చెప్పొచ్చు. అలాగే మమ్ముట్టి గారు కూడా, అంటే ఇప్పుడు కాకుండా ఇంతకుముందు మంచి ఏజ్లో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉండేవారు ఏంటి అదంతా కూడా మనకి చూపిస్తారు, సీన్స్ అవన్నీ కూడా. అయితే అసలు ఆ అమ్మాయి అక్కడికి ఎలా వచ్చిందంటే జూనియర్ ఆర్టిస్ట్గా వస్తుంది మమ్ముట్టి గారి పక్కన నటించడానికి. సో ఆ మమ్ముట్టి గారి పక్కన నటించే సమయంలోనే ఆమెకి తెలియకుండా అనుకోకుండా ఆమె ప్రాణం పోవటం, తర్వాత మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఎలా బయటకు వచ్చింది ఏంటి ఇదంతా బాగానే తీసుకెళ్లారని చెప్పచ్చు. కాకపోతే లాస్ట్లో మనకు కొంచెం ల్యాగ్ ఎక్కువ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది, కానీ ఓవరాల్గా అయితే మాత్రం మూవీ బాగుంటుంది. ఒక పేదింటి అమ్మాయి హీరోయిన్ అవుదాము అని చెప్పి ఎన్నో కలలతో వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఒక సినిమాలో చిన్న జూనియర్ ఆర్టిస్ట్గా మాత్రమే నటిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ రోజు రాత్రి అనుకోకుండా ఆమె ఒక చర్చిలో పడుకోవాల్సి వస్తుంది, అంటే చర్చికి సంబంధించిన కాన్వెంట్లో పడుకోవాల్సి వస్తుంది. అయితే అక్కడ అంతకుముందే ప్లాన్ చేసుకుని ఉంటారనమాట ఒక అమ్మాయి అబ్బాయి, ఏదో ఒక రోజు మనం ఇక్కడ నుంచి డబ్బు ఇవన్నీ కొట్టేసి వెళ్ళిపోదాము చర్చి దగ్గర నుంచి అని చెప్పి. సో వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి పడుకోవడం వల్ల ఈ అమ్మాయి మీద తోసేయచ్చు కదా నిందా అని చెప్పి ఈ అమ్మాయిని చంపేయడం జరుగుతుంది. ఆ నైట్కి నైట్ చంపేసి బాడీని మాయం చేస్తారు. ఇక్కడేమో డబ్బు బంగారం అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఆ అమ్మాయి మిస్ అయింది కాబట్టి ఆ అమ్మాయి మీదకే వస్తుంది అనుకుంటారు. అదే కేసు కొన్ని సంవత్సరాలు మనకి ఎఫ్ఐఆర్ కాపీ రిజిస్టర్ అయ్యి అలా ఉండిపోద్ది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత వచ్చి ఆ పోలీసు మళ్ళీ కేసు ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఈవిడే అని తెలుస్తుంది. మరి ఈవిడ దొంగతనం ఎందుకు చేసింది అని మొత్తం ఎంక్వైరీ చేస్తే లాస్ట్లో తెలిసేది ఏంటి అంటే, ఇప్పుడు సమాజంలో ఒక పెద్ద మనిషిగా ఉన్నతనే అప్పుడు అలా దొంగతనం చేసి ఆ అమ్మాయి మీద నెట్టేసి ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది అని చెప్పి అయితే మొత్తానికి ప్రూవ్ అవుతుంది. చాలా అంటే చాలా క్రిమినల్ బుర్ర అని చెప్పచ్చు. ఆ బుర్ర కూడా ఇంకెవరిదో కాదు, ఇంకో లేడీదే అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. ఆహాలో అయితే అవైలబుల్గా ఉంది. ఇది నా రివ్యూ మాత్రమే. చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.